తెలుగు సినిమా పరిశ్రమ అంటే చాలా వివాదరహితంగా ఉంటుందన్నమాట. ఫ్యాన్స్ మధ్యన గొడవలున్నా గూడా హీరోలంతా కలిసే ఉండేవాళ్ళు. ఇప్పుడు మన అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు వాళ్ళని తీసుకున్నా గూడా, తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు ఇలా చాలామందిని తీసుకుంటే వీళ్ళ అభిమానులు పోటీలు పడి కొట్లాడుకునేవాళ్ళు గానీ, వాళ్ళు మాత్రం బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ తరానికి వస్తే తాజాగా తెలుగు సినిమా పరిశ్రమలో రగులుకుంటున్న ఒక వివాదం, అది నిజంగా వాళ్ళ మధ్యన ఉందా లేదా అనేది అంటే ఉందనే అనుకోవచ్చు. ఈ వివాదం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే అల్లు అర్జున్ వాళ్ళ బావ రామ్ చరణ్ ఇద్దరు ఫంక్షన్లో, వాళ్ళ ఏదో ఫ్యామిలీ ఫంక్షన్లో కూర్చొని మాట్లాడుకుంటూ అల్లు అర్జున్, మా తాత అల్లు రాములుగా సినిమా ఇండస్ట్రీకి రాబట్టి కదా చూడు, మనం ఇంత పెద్ద ఫ్యామిలీ అయ్యాము, ఒక వటవృక్షం అయ్యాము అని ఏదో చెప్పాడట. చెప్తే రామ్ చరణ్ నుండి అదే మీ తాత ఏంటి, మా నాన్న మెగాస్టార్ వల్ల మనం ఇంత అయినాము, ఇంతమంది హీరోలు వచ్చారు అని ఇద్దరు మాట మాట అనుకొని అక్కడి నుంచి మనస్పర్ధలు స్టార్ట్ అయ్యాయి అనేది. దాని తర్వాత ఆ మనస్పర్ధలు కాస్త బలం చేకూరే విధంగా కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతూ వచ్చినాయి. అవేంటంటే ఒక సినిమాలో ఆ పక్క చిరంజీవి పోయి ఆ మధ్య నిలబడితే ఆ రామ్ చరణ్ లాక్కొని పోయి ఆ పక్కన తన పక్కన నిలబెట్టుకున్నాడు, ఆ అర్జున్ పక్కన ఎక్కడ నిలబడతాడు అని. ఇలాంటి రగులుకుంటూ వచ్చినాయి. చాలా వివాదాలు ఉన్నాయి, చిన్న చిన్న వివాదాలు. ఇవన్నీ మీడియా ఫోకస్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఏంటంటే మొన్న అల్లు అర్జున్ బర్త్డే అయింది, మన రామ్ చరణ్ బర్త్డే అయింది. ఈ బర్త్డే అన్నప్పుడు పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాళ్ళ కొడుకు మాత్రమే, రామ్ చరణ్కు మాత్రమే బర్త్డే శుభాకాంక్షలు చెప్పాడు. తర్వాత అల్లు అర్జున్కు ఎలాంటి చెప్పలేదు అనే ఒక వివాదం నడుస్తూ ఉంది అనమాట. అంటే ఆయన చెప్పడా చెప్పకపోయిందా అని అంటే మీడియా దాన్ని అంటే ఒక విమర్శనాత్మక దృష్టితో చూస్తుంటారు కదా, వీళ్ళిద్దరి మధ్యన ఏముంటుంది ఏం గొడవ నడుస్తుంది అని. ఈ రెండు కుటుంబాలు ఇప్పుడు బాగా కలిసిమెలిసి ఉండేటి. చిరంజీవి మెగాస్టార్ కావడానికి అల్లు అరవింద్ కృషి ఎంతలో ఉంది. అప్పుడైతే చిరంజీవిని కలవాలంటే అల్లు అరవింద్ దగ్గరికి పోవాలి, ఆయనే డేట్స్ చూసేవాడు, ప్రతి సినిమా ఆయన ప్లాన్ చేశాడు. రాజకీయంగా కూడా ఆయనే ప్రాంతీయ పార్టీ పెట్టాలని ఆయన ప్లానింగ్ అని అంటారు. ఇద్దరు బావబావులు కృష్ణార్జున్ లాగా ఉండేవాళ్ళు. సరే, వాళ్ళ తరం వరకు బాగానే నడిచింది. నెక్స్ట్ తరం వచ్చేప్పటికి రామ్ చరణ్, అల్లు అర్జున్ ఎవరి స్థాయిలో వాళ్ళు గొప్ప. ఆయన త్రిబుల్ ఆర్తో హాలీవుడ్ రేంజ్లో ఆస్కార్ వేదిక మీదకి వెళ్ళొచ్చాడు. పాన్ ఇండియా సినిమాతో వరల్డ్ వైడ్ ఫేమ్ అయ్యాడు. అంటే మన భారతదేశంలోనే అత్యధిక రెమ్యునేషన్ తీసుకునేంత హీరో అయ్యాడు. అంతేకాకుండా 60-70 ఏళ్ళ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారి కూడా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు తెలుగుకు రాలేదు. ఆ అవార్డుని తీసుకొచ్చినటువంటి హీరో అంటే ఎవరి గొప్ప వాళ్ళకు ఉంటుంది. అయితే వీళ్ళిద్దరి మధ్యన వివాదం రగులుకుంటోంది. ఎందుకు జరిగిందో తెలియదు. నీ సినిమానా నా సినిమానా అని పుష్ప 2 వచ్చిన తర్వాత రామ్ చరణ్ సినిమా, అది శంకర్ సినిమా, గేమ్ చేంజర్ సినిమా ఆ రికార్డులని తిరగరాస్తుంది అని అనుకుంటే అది అంత ఆశించినంతగా రాలేదు. అయితే ఈ సినిమాల వివాదం ఎలా ఉన్నా కూడా, ఈ సినిమాల మార్కెట్ ఎలా ఉన్నా కూడా, ఈ వివాదం అయితే రోజు రోజుకు ముదిరిపోతుంది. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ రెండో కుమారుడు మాల్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడితే మన దేశ ప్రధాని మోడీ కూడా ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నాడని వార్తలు వచ్చినాయి. అయితే రక్త సంబంధి కూడా అయిన అల్లు అర్జున్ కనీసం ట్వీట్ కూడా చేయలేదు అనే వివాదం మన సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. ఇదంతా అనారోగ్యకరమైన కల్చర్. ఇలా కాకుండా గతంలో లాగా ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు ఇద్దరు రక్త సంబంధికులు భావభావంతులు కదా వచ్చి ఒక వేదిక మీద ఎక్కడో పాల్గొని మేమిద్దరము స్నేహంగానే ఉన్నాం, మా మధ్య వివాదం ఏం లేదు అని చెప్తే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం.